కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. అసలైన గులాబీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కష్టకాలంలో ఉన్నోళ్లకు గుర్తింపు లేదు అంటున్నారు నేతలు. పార్టీ కార్యక్రమాల్లో తమకు ఆహ్వానం అందటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేతలకే చెబుతున్నారు అంటూ విమర్శలను సైతం సంధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గతంలో 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్ అంటూ బీఆర్ఎస్పై ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీటీ బ్యాచ్తో కేసీఆర్ ఓటమి పాలయ్యారు అన్నది జగమెరిగిన సత్యం. అధికారం కోల్పోయిన వెంటనే బీటీ బ్యాచ్ తమ దారి చూసుకుంది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు 10 మంది ఎమ్మెల్యేలు. అందుకే ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తామంటోంది గులాబీ దళం. అగ్రనేతల ప్రకటనలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు ఒరిజినల్ గులాబీ లీడర్స్. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒకవైపు పుంజుకుంటున్నాం మళ్ళీ అనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ లుకలుకలు అనేవి బయటపడుతున్నాయి. మాజీ చైర్మన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నేతల్ని పక్కన పెడుతున్నారనే చర్చ కూడా నడుస్తోంది. సో ఎందుకు ఒరిజినల్గా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన తమకు ప్రయారిటీ ఇవ్వట్లేదనే ఒక ఆవేదన గులాబీ నేతల్లో వినిపిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తోంది? ఖచ్చితంగా తాము ఉద్యమం నుంచి ఉన్నాము, కానీ పార్టీలో తమకు గుర్తింపు లేదు. అయితే పార్టీ కార్యక్రమాలకు కూడా తమను పిలవట్లేదని చెప్పి కూడా పార్టీలో కింది స్థాయి నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం నుంచి చాలా కష్టపడి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాము, కానీ తమకు పార్టీలో ఎందుకు గుర్తింపు లేదు? పదవులు ఇచ్చే విషయంలో కూడా పూర్తిగా జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా మాజీ చైర్మన్లకు కూడా కావచ్చు, దీనికి సంబంధించి పార్టీలో పలు ముఖ్య కార్యక్రమాలకు కూడా ఎందుకు ఆహ్వానం అందట్లేదని చెప్పి కూడా పార్టీ లోపల అంతర్గతంగా పూర్తిగా విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. అందరినీ కలిపి పార్టీ ఒక తాటిపైకి తెస్తే మాత్రము నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా లోపల అసంతృప్తికి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. ఈ యొక్క విషయాన్ని కూడా సూటిగా అధిష్టానాన్ని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరికి కూడా దీనికి సంబంధించి ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పేందుకు కూడా పూర్తిగా అసంతృప్తి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా పార్టీలో లుకలుకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తిగా అంతర్గత విభేదాలపైన కూడా కేటీఆర్ కూడా దృష్టి కొనసాగించారు. ఎక్కడైతే అంతర్గత విభేదాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు కూడా కేటీఆర్ కూడా దీనిపైన ప్రక్షాళన కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా అసంతృప్తితో ఉండొద్దు, పార్టీలో పనిచేసిన వారందరినీ కూడా గుర్తింపుగా ముందుకు వెళ్దాము, వారికి అవకాశం వస్తే మాత్రము ఖచ్చితంగా పార్టీలో పదవుల అవకాశాలు ఇచ్చేందుకు కూడా కేటీఆర్ దీనికి సంబంధించి కూడా ప్రణాళిక కూడా రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో మాత్రం ఇంకా అసంతృప్తి నేతలు చాలామంది ఉన్నారు. అయితే గ్రూపుల వారీగా ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా జిల్లాలకు సంబంధించి కావచ్చు, గ్రామ స్థాయికి సంబంధించిన కావచ్చు, ఒక్కొక్క నాయకులు కూడా కొంతమంది పూర్తిగా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో పార్టీ మాత్రం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా ప్రాధాన్యత లేదు పార్టీలో అనేది మాత్రము చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన దాని తర్వాత మాత్రం తెలంగాణ భవన్కి కూడా ఏ నాయకుడు కూడా కొద్ది రోజుల పాటు రాలేడు. అయితే పార్టీ మరోసారి యాక్టివ్ అయిన నేపథ్యంలో చాలామంది నాయకులు తమకు ఈసారి పార్టీ టికెట్ వస్తుంది, పార్టీలో తమకు గుర్తింపు ఉంటుందనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ కూడా వస్తున్నారు. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు బీఆర్ఎస్ భవన్లో అందుబాటులోనే ఉంటూ ప్రభుత్వం చేసిన మోసాలు కావచ్చు, ప్రభుత్వం చేసిన దీనికి సంబంధించి 420 హామీల పైన దీనికి సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా దీనిపైన కసరత్తు కూడా చేస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఎవరు కూడా అసంతృప్తి ఉన్నారో వారిని పూర్తిగా దీనికి సంబంధించి కేటీఆర్ సమక్షంలోనే పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా వారిని బుజ్జగించిన దాని తర్వాత వారిని కూడా పార్టీలో యాక్టివ్ రోల్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారంటే మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఎంత ప్రక్షాళన కొనసాగుతుంది. ఒకవేళ ప్రక్షాళన జరగకపోతే మాత్రము నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి రావాలంటే చాలా కష్టతరం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం యాక్షన్ ప్లాన్ విధంగానే ముందుకు పోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.